ఓకే, మీకు గవర్నమెంట్ లో అయినా సరే ప్రైవేట్ లోనైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ గా ఇస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ గేట్వే? నోట్ ఇట్ ఫాస్ట్. వాట్ ఈస్ గేట్వే? వాట్ ఈస్ ఐపీ అడ్రస్? వాట్ ఈస్ ఐపీ అడ్రస్? వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్? What is the functionalities of IPv4 and IPv6? What is the functionalities of IPv4 and IPv6? Functionalities of IPv4 and IPv6. Understanding the DHCP protocol. Understanding the DHCP protocol. Explain about the local class of IP address. Explain about the local class of IP address. That we can call as class here, right? How many classes are there in networking? IP address, sorry. How many classes are there in IP address? What is local area network? What is local area network? LAN. What is LAN? Local area network. Is IP address will reuse? Question mark. Is IP address will reuse? Is IP address will reuse? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. దాంతోపాటు లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ కాదు ఇంకోటి ఉన్నాయి. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్? రెస్పాండ్ అవ్వమలేదు. క్వశ్చన్. ఇన్ వాట్ కేస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కుడ్ బి చేంజ్ టు పబ్లిక్ ఐపీ అడ్రస్? ఇన్ వాట్ కేస్ the private IP address could be changed to public IP address? Question mark. Yes, but questions ఇస్తున్నా, మీరు ఆన్సర్స్ అప్లై చేస్తున్నారు. In what case the private IP address could be changed to public IP address? What is client? What is client system or client server? ఇది ఎక్స్టర్నల్ గా ఇస్తున్నా. What are the main important protocols? What are the main important protocols? ఇది నేను ఎక్స్టర్నల్ గా ఇస్తున్నా, మళ్ళీ నేను క్లాస్ కూడా చెప్తానండి, డోంట్ టేక్ టెన్షన్. వాట్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్? రిపీట్ చేయండి, అంటే నేను నా బుర్రలో వచ్చిన క్వశ్చన్లు అన్ని చెప్పానండి, మళ్ళీ రిపీట్ నేను యాడ్ చేసేది 2-3 ఎగిరిపోతాయి. రాసిన వాళ్ళు కాస్త డిస్కషన్ గ్రూప్ లో పెడితే నేను అది తీసుకొని వచ్చి రికార్డింగ్ క్లాసెస్ దాంట్లో, అసైన్మెంట్స్ దాంట్లో పెట్టుకున్నాను. నేను ఇలా క్లాసెస్ చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? మీ ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మీరు ఏం చేశారు అంటే, ఏదన్నా ప్రెజెంటేషన్ పీడిఎఫ్ చూపిస్తున్నో, లేకపోతే ఏదన్నా చేస్తున్నో, లేకపోతే ఏదన్నా క్వశ్చన్స్ ఇస్తున్నో, మమ్మల్ని ఇంటరాక్ట్ చేస్తున్నో చెప్పండి సార్ అన్నారు. సో దానికోసం నేను మీకు ఇలా చేస్తున్నాను. సూపర్ ప్రొఫెసర్ కోడెక్స్, HTTP అండ్ SMTP ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్. బట్ ఇంకా ఉన్నాయిలేండి, వేరే విషయం, నేను చెప్పినంత వరకే తెలియదు. ఎస్, సూపర్. సో వాటినైతే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సరే, ఎనీవే ఇలా క్లాసెస్ ఉండాలని మీరు అనుకుంటే ఇలానే కంటిన్యూ చేసేస్తాం, ఓకేనా? ఇంకా మీరు కావాలనుకున్నా కూడా మీరు అడిగిన విధంగా మారుస్తాను. 13 క్వశ్చన్స్ అయ్యాయా? సరిపోతాయి, మస్తు, ఓకేనా? మస్తు ఇంతవరకు. ఎస్, మీరు రాసే అసైన్మెంట్ పెట్టినా పర్వాలేదు, ఆన్సర్స్ రాసి మీ దగ్గర పెట్టుకొని రా, ఇంకేం అవసరం లేదు. మంచి హ్యాకర్స్ అవుతారు అంతే. మళ్ళీ మాకు అసైన్మెంట్లు చేయాలనుకుంటే చేయండి, పర్లేదు, ఓకేనా?